పోలీస్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆలోచనలను అధికారులతో పంచుకోవడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పోలీసు శాఖలో బాధ్యత మరింత పెరగాలని, వ్యవస్థలు అందరూ భాగస్వాములేనని అన్నారు. పరిమితులు దాటే అధికారులను ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. ఎవరైనా హెడ్ క్వార్టర్స్ను వదిలి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. క్రైమ్ రివ్యూ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని చెప్పారు. జిల్లా ఎస్పీలు నిరంతరం జిల్లాలో పర్యటించాలని సూచించారు. ఐజీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఆదేశించారు. నేరాల స్వరూపం మారుతున్నందున పోలీసింగ్ కూడా కాలానుగుణంగా మారాలని, కొత్త సవాళ్లకు అనుగుణంగా శాఖ సిద్ధంగా ఉండాలని అన్నారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా అవసరమని తెలిపారు. పోలీసు శాఖలో అన్ని వాహనాలను క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. కాలం చెల్లిన ఆయుధాలను తొలగించి పెట్రోలింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, గ్రామీణ ప్రాంతాలు విలేజ్ పోలీసింగ్కు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వచ్చే 10 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని శాఖ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. డ్రోన్ పోలీసింగ్తో పాటు ఆధునిక సాంకేతికతను మరింతగా వినియోగించాలని, సీసీ కెమెరాల సంఖ్యను పెంచాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని చెప్పారు.